పారాఫోర్స్ అనే ప్రమాదకరమైన గడ్డి మందును నిషేధించాలన్న తమ పోరాటం నేటికి విజయవంతమైనట్లు స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్న మర్రి మహేష్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కోటిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో ఐఎంఏ ఆధ్వర్యంలో పారాఫోర్స్ అనే ప్రమాదకరమైన గడ్డి మందును నిషేధించాలని ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, సురేష్ రెడ్డి, కడియం కావ్య, మాజీ ఎంపీ వినోద్ కుమార్, అగ్రి చైర్మన్ కోదండరెడ్డి, డాక్టర్లు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా మర్రి మహేష్ రెడ్డి మాట్లాడుతూ పారాఫోర్స్ అనే ప్రమాదకరమైన గడ్డి మందును వ్యవసాయంలో అధికంగా వాడుతున్నారు. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఈ మందు సేవిస్తే దీనికి విరుగుడు లేదని, ఇలాంటి మందు చాలా మంది విద్యార్థులు క్షణికావేశంలో తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. దీనికి విరుగుడు లేక చాలా మంది చనిపోయారని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన తల్లిదండ్రులతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ మహమ్మారి మందును నిషేధించే విధంగా ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహేష్ రెడ్డి కోరారు. మహమ్మారి పారాక్వేట్ గడ్డి మందు ఇది అంతా 200 రూపాయల డబ్బా. ఇది 250 ml, పావు లీటర్ అంటారు. అంత డేంజర్ మందు. ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఇక్కడ. అంటే క్షణికావేశంలో ఒక 5 ml అంటే చిన్న స్పూను ఇలా మందును ఖచ్చితంగా బ్యాన్ చేయాలని చెప్పేసి గత కొద్ది కాలంగా ఘోరమైన ఫైట్ చేస్తున్నాం. ఊరూరా తిరిగి అవేర్నెస్లు చేస్తున్నాం. ఇళ్లలోకి పోయి ఇవన్నీ పడేపిస్తున్నాం. స్వచ్ఛందంగా గ్రామాలు ముందుకు వస్తున్నారు. తోటి గమనించి దీన్ని వీలైనంత తొందరగా బ్యాన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Ban paraquat, ban paraquat, save lives, save lives. Ban paraquat, ban paraquat. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? జనరల్ కాలేజ్ నుంచి టికెట్ వచ్చి ఈ పారాక్వేట్ అనే మహమ్మారి గడ్డి మందు దీన్ని బ్యాన్ చేయడం కోసం గత కొద్ది కాలంగా మేము చేస్తున్న పోరాటానికి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ ముందుకొచ్చి, ప్లస్ డాక్టర్స్ అసోసియేషన్స్ అందరు ముందుకొచ్చి ఇవాళ ఒక కాన్ఫరెన్స్ రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పెద్దలందరూ వచ్చి అందరూ ఏకాభిప్రాయంతో దీన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలని చెప్పేసి అందరూ ఇవాళ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళందరికీ నా స్పెషల్ ధన్యవాదాలు. ఇన్ని రోజుల నుంచి ఊరూరు తిరిగి క్యాంప్స్ పెట్టి దీని గురించి అవేర్నెస్ చేసి ఇంత పోరాటం చేసిన దానికి ఈ రోజుతో దీనికి ముగింపు పలుకుతుందని చెప్పి చాలా ఆశలు ఉన్నాయి. అండ్ ఈ గడ్డి మందు ఎందుకు బ్యాన్ చేయాలన్న దాని గురించి దీనికి 3 పాయింట్లు అండి. మెయిన్గా దీనికి ఎటువంటి విరుగుడు మందు అనేది లేదు. అది ఉద్దేశపూర్వకంగా కానీ అనుకోకుండా కానీ ఎక్స్పోజ్ అయితే దీనికి విరుగుడు మందు అనేది లేదు. రెండోది, దీనికి టాక్సిసిటీ, విషతత్వం అనేది 100% ఉంది. అంటే ఏదో రిస్క్, ఇంత పర్సెంట్ రిస్క్, అంత పర్సెంట్ రిస్క్ అనేది లేదు. ఒక 5 ml మనిషిని చంపేసేంత విషపూరితమైన మందు, వెరీ హైలీ టాక్సిక్. మూడోది, దీన్ని పొలాలలో వ్యవసాయంలో మనకు రైతులకు దిగుబడి పెంచే మందు కాదు. ఇది ఓన్లీ బీడు భూములలో ఒడ్డుల మీద, ఊర్ల మీద ఆ గడ్డిని తీసేయడానికి మాత్రమే వాడతారు. ఇది పొలం మీద కొట్టినా కూడా నాశనం అవుతుంది. సో దీనివల్ల పెద్ద ఉపయోగాలు లేదు. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతులు చాలా ఉన్నాయి. అవన్నీ ఊరూరా తిరిగి వివరించడం జరిగింది. సో దీనికి వాళ్ళ రాష్ట్ర నాయకత్వం, పార్లమెంటు నుంచి నాయకత్వం, అందరు ఆఫీసర్లు అందరు ముందుకొచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి మద్దతు పలికినందుకు అందరికి పేరు పేరున, అన్ని అసోసియేషన్స్ కి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.